వాళ్ళ పెసరపప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పెసరపప్పు గంట నానబెట్టి పెసరపప్పు ఒక 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక గంట. వాటర్ చెప్పండి. పెసరపప్పు వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. చిటికెడు ఇంగు వేసుకోవాలి. సరిపడినంత కారం. మేము 4 ఎండుమిరపకాయలు వేసాం. కొంచెం జీలకర్ర, బరకగా రుబ్బుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్. ఇది కూడా అందలేదన్నమాట. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడమే.